అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్‌కు స్వాగతం. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే అని 'మిథునం' సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టండి. మామిడికాయ అయినా, ఉసిరికాయ అయినా, దోసకాయ అయినా కానీ ఆవకాయ ఆవకాయనండి. తర్వాత దాన్ని మించింది గోంగూర కూడానండి. ఆవకాయతో సమానమైంది గోంగూర. ఆంధ్రమాత అంటారు కదండి. ఉసిరికాయలు వచ్చే సీజన్ కదండి. మా వారు కిలో ఉసిరికాయలు తీసుకొచ్చి నాకు కాస్త తొక్కుడు పచ్చడి చేసి పెట్టు, కాస్త ఆవకాయ చేసి పెట్టు అనేసరికి సరే ఇష్టంగా అడిగారు కదా అని ఆవ కోసని చక్కగా ఉసిరికాయలు కడిగేసేసి గాలి కారబెట్టి బట్టపెట్టి శుభ్రంగా తుడిచి తర్వాత బాండీ పెట్టి బాండీలో పులిహోరకి వేసుకుంటారు చూడండి ఎక్కువ నూనె, అలాగే వేసుకొని ఆ నూనెలో కాయలు మంచిగా వేయించి పక్కన పెట్టేసుకొని అదే నూనెలో పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసి బాగా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించిన తర్వాత చింతపండు పులుసు అంటే పులిహోర పులుసు ఉంటుంది కదండి, అలాగ చిక్కగా పిండుకొని అందులో వేసేసి చక్కగా మరుగుతూ ఉండంగా అర గ్లాసు అంటే చిన్న గ్లాసులో సగము ఆవపిండి, చిన్న గ్లాసులో సగము కొంచెం మెంతిపిండి, మెంతులు వేయించి పొడి పెట్టుకుందనమాట వేసేసి చక్కగా ఇవి మరుగుతూ ఉండంగా దాంట్లో చిన్న గ్లాసులు సాల్ట్, చిన్న గ్లాసు మిర్చి పౌడర్ వేసేసి ఇవి బాగా ఉడుకుతూ నూనె చక్కగా పైకి ఇలా తేలుతూ ఉండంగా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. ఇంకొద్దిగా ఇంగు వేయటం వల్ల ఇంకా మంచి వాసన వస్తుంది అనమాట. తర్వాత మనం బాగా కలిపిన తర్వాత బాగా వేయించి పెట్టుకున్నాం కదండి కాయలు, ఆ కాయలు కూడా అందులో వేసేసి ఆ పులుసులో బాగా కొంచెం ఉడకనియాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ పులుసు అంతా కూడా ఆ ముక్కలకి పట్టేసేసి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్ట్. ఉసిరి ఆవకాయ దగ్గర ఇది ఒక 1 మంత్ వరకు బాగానే ఉంటుందండి, ఏమి ఖరాబ్ కాదు. కానీ తర్వాత మాత్రం ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే పులుసులో ఉడికించాం కాబట్టి ఎక్కువ నిలవ ఉండదు కాబట్టి ఒక నెలలోపు మనం దీన్ని వాడుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఇది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది అన్నట్లు ఒక వంకాయకే కాదండోయ్, ఆవకాయ కూడా ఆ పాట వర్తిస్తుందన్నమాట. మరి